ఆయన ఊహించలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఊహించలేదు. ప్రజల తీర్పు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే ఆయన పేరేందో కౌశిక్ రెడ్డి అనే అతనుకు మరి పూర్తిగా రాజకీయ అవగాహన లేదు. ఎందుకంటే రాజకీయ అవగాహన లేనటువంటి వాడు తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసినటువంటి వాడిని కేసీఆర్ తీసుకొని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యేని చేయడం జరిగింది. మరి వాడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయికి వచ్చిండు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయిలోకి వచ్చిందంటే అసలు ఆయన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతుండు కౌశిక్ రెడ్డి అనేటోడు ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తున్న వాళ్ళందరూ సొంతింటికి వస్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ తయారు చేసినటువంటి ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్న వాళ్ళు. 30-40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాడు. అది కౌశిక్ రెడ్డికి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. కౌశిక్ రెడ్డి నీ స్థాయి కాదు, నువ్వు కూడా కాంగ్రెస్లోనే ఉన్నావు. కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కి పోయినావు, అది గుర్తుపెట్టుకో. నిన్ను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కి పోయినావు. నువ్వు అక్కడ మాట్లాడు. ఆయన దగ్గర పాలేరు పని చేస్తావా, లేకుంటే ఆయన బూట్లు నాకుతావా, కేసీఆర్, కేటీఆర్, అది మాకు సంబంధం లేదు. కానీ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మేము నీ చేతులు కట్టుకొని లేము. నువ్వు మాట్లాడుతుంటే ఏదో హీరో అనుకోకు. ఎందుకంటే అది పద్ధతి కాదు. అది నీకు అవగాహన లేకపోతే అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడు. నీకు రాజకీయ అవగాహన తెలియదు.